చిల్లీ పన్నీరు స్టార్టర్ అండి. రెస్టారెంట్ స్టైల్లో మనము ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసి ఇచ్చినామంటే మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేస్తారు, గిన్నె ఖాళీ చేసేస్తారండి. ఇప్పుడు మనము ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. బౌల్ తీసుకొని మైదాపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, గరం మసాలా పౌడర్ 1/4 టేబుల్ స్పూను, సాల్ట్ 1/2 టేబుల్ స్పూను, వైట్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూను, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని జాడుగా కలుపుకోవాలి. కొంచెం థిక్నెస్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ విధంగా పన్నీర్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి అయ్యేలాగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒకటొకటి విడివిడిగా వేసేసుకుందాం. దగ్గరగా వేసుకున్నామంటే అతుక్కుంటాయి. కాబట్టి ఈ విధంగా ఒకటొకటి వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి, క్రిస్పీగా వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం వీటినండింటిని. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి పన్నీర్ ముక్కలు. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి తీసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక గార్లిక్ సన్నగా తరిపెట్టుకోవాలండి, పొట్టు తీసేసి అవి వేసుకొని వేయించుకుందాం. అలాగే పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా 1 సన్నగా తరిపెట్టుకోండి వేసుకొని వేయించుకుందాం. 1 మినిట్ ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పెద్దగా తరిగి పెట్టుకోవాలండి. ఆనియన్స్, క్యాప్సికము ఒకే విధంగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా అట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమోటా సాసు 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. చిల్లీ సాసు 1 టేబుల్ స్పూను, సోయా సాసు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే పెప్పర్ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ కూడా ఇది 1/2 టేబుల్ స్పూన్, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా 1 చిటికెడు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా 1 మినిట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా చిల్లీ పన్నీరు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఎంతో ఈజీ టేస్టీగా చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.